ఆ స్వామికి మరొక నామము భావాయ నమః. భావాయ నమః అన్నటువంటి దానికి సృష్టి స్థితి సంహారో భావనం సముదాహృతం తద్ యః కరోతి పురుషః స భావం ఇది కీర్తితః. వివేక అన్నటువంటి గ్రంథంలో ఈ ప్రమాణాన్ని ఇస్తూ సృష్టి స్థితి సంహార భావన వీటన్నిటితో కలిపి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇంకొక అర్థం చెప్తారు, భాం భావ అన్నట్టు ఉంది కదా, దాంట్లో భాం భా అన్నటువంటి దానికి పదానికి ధాతు భా దీప్తౌ భా కాంతౌ అనే ధాతు. కాంతి కలిగినటువంటి వాడు, ప్రకాశం కలిగినటువంటి వాడు. ఆ భగవత్ ప్రకాశంలో తస్య భాష సర్వమిదం విభాతి అని వేదం చెప్తుంది. ఆ భగవంతుడి యొక్క జ్ఞానంతో, భగవంతుడి యొక్క ప్రకాశంతో ఈ విశ్వమంతా ఉంది. కావున భావ అన్నటువంటి దానికి ఆ భావరూపీ భగవంతుణ్ణి ఏమిటయ్యా అంటే భా అంటే కాంతి, ఆ కాంతిని వర్తయతీతి వహ భావ అన్నటువంటి దానికి మనకు దాన్ని ఇస్తున్నటువంటి వాడు, దాని తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు. అలాంటి స్వామి అంటే జ్ఞానమిచ్చి మనల్ని అనుగ్రహం చేస్తున్నటువంటి వాడు. కావున ఆ భగవంతుణ్ణి అంటే ఎలాగా, దాసాన్ పరమానంద భాగిన భావయతి కరోతి ఇది భావ. మనమందరం కూడా ఆ భగవంతుడి దాసులం. మనకు ఒక మంచిది జ్ఞానం చూపించాలి, దారి చూపించాలి. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ అని ఉపనిషత్తు చెప్పినటువంటి విధంగా మనకు ఒక ప్రకాశమయుడైనటువంటి స్వామి తన స్వప్రకాశంతో మంచి దారిలో, అంధకారం లేనటువంటి దారిలో మనల్ని నడిపించేటువంటి వాడు. అలాంటి భగవంతుడికి ఒక నమస్కారము.